చాలా పెద్ద కష్టం వచ్చింది. ఇంకా లైఫ్‌లో దాని నుంచి తేరుకోలేను. నీ లైఫే ఎండ్ అయిపోయింది అన్నంత డిప్రెషన్‌లో ఉన్నావా? నౌ వాట్? ఏం చేయాలి? బట్ చనిపోవడం అనేది మాత్రం సమస్య కాదు కదా! దాంతో ఏ సమస్య తీరదు. ఇంకా ఎదుటి వాళ్ళకి ఫ్రీడమ్‌నిస్తుంది. టు యూ నో విన్ అగైన్స్ట్ యూ. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. నేనేం చేయాలి? ఇట్స్ యాన్ ఎండ్ అనుకునే రోజు మాత్రం రాకూడదు. బికాజ్ ఇట్స్ నెవర్ ఎండింగ్. ఈ లైఫ్ అనేది గత జన్మ కర్మ ఫలితం మాత్రమే. ఏదో పర్పస్ ఉండే ఉంటుంది. గట్టిగా ఆలోచించు, కూర్చో, ఏడవాలంతసేపు ఏడ్చేయి, కానీ సైలెంట్గా కూర్చొని ఆలోచించు. ఏదో ఒక దారి దొరుకుతుంది. చాలా కష్టమైన దారి, బట్ ఇట్స్ ఓకే. అట్లీస్ట్ ఒక దారి దొరుకుతుంది. ద యూనివర్స్ విల్ షో యూ ఏ వే ఫర్ షూర్. ట్రస్ట్ మీ ఆన్ దాట్. కనిపించే దారి కష్టంగా ఉన్నా కూడా నువ్వు నడవాల్సిందే. దానికి వేరే ఆప్షన్ లేదు. ఈ లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇంక్లూడింగ్ యువర్ కష్టాలు, కన్నీళ్ళు. ఓన్లీ సుఖాలే కోరుకుంటే తప్పు కదా. నా 25 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఈ ఒంటరి ప్రయాణంలో మీ ప్రతి ప్రశ్నకి యూనివర్స్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ఆల్ యు నీడ్ ఈజ్ టు డూ ఫోకస్ అండ్ సిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ టాక్ టు ద యూనివర్స్. మనుషులు ఎవరూ లేనప్పుడు భగవంతుడు మీతో ఉంటాడు. టాక్ టు ద యూనివర్స్. వెతకండి, ఒక ఆన్సర్ దొరుకుతుంది. అది కష్టమైన దాంట్లోనే నడవండి. ఆ కష్టం నుంచి తప్పకుండా ఒక సుఖం వస్తుంది. ఐఎమ్ ష్యూర్ ద యూనివర్స్ విల్ గైడ్ యూ త్రూ దట్. ట్రస్ట్ మీ అండ్ ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్. And if any free counseling, if you are suffering with this depression, any free counseling, please message me. I can talk to you. Thank you.